ఆక్రమణలు, కబ్జాలపై అందే ఫిర్యాదులు అధికారులకు కాసులు కురిపించే అస్త్రాలుగా మారుతున్నాయి. తమ ఇబ్బందులు తొలగించాలని అందించిన వినతులు చెత్తబుట్టలో పడేసి ఆక్రమణదారులతో బేరమాడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నిసార్లు ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అల్వాల్ జీహెచ్ఎంసీ సర్కిల్ అధికారుల తీరు పరిస్థితి అందబడుతుంది. జీహెచ్ఎంసీ చట్టాలు, నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణ నిర్మాణాలు, రోడ్డు కబ్జాలు, అదనపు అంతస్తుల నిర్మాణాలపై స్థానికులు రాతపూర్వకంగా ఫిర్యాదులు చేస్తున్నా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవటం లేదు. అల్వాల్ ఎంహెచ్ఆర్ కాలనీకి చెందిన అసోసియేషన్ గత ఏడాది నుంచి 10 నిర్మాణాలపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నా అధికారులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాము ఇచ్చిన ఫిర్యాదులన్నీ స్టాండ్లో పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలతో కాలనీలో అస్తవ్యస్తమైన పరిస్థితి ఏర్పడుతుందని ఎంహెచ్ఆర్ కాలనీ వాసులు కలవరపడుతున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులతో అధికారులు ఆర్థికంగా లాభపడుతున్నారని ఎంహెచ్ఆర్ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణదారులు అనుమతులు ఒక విధంగా తీసుకుని మరో విధంగా భవన నిర్మాణాలు చేపట్టి కాలనీలో సమస్యలను సృష్టిస్తున్నారని అంటున్నారు. సర్కిల్ కీలక అధికారి నుంచి కింది స్థాయి అధికారి వరకు అందరికీ తమ ఫిర్యాదుల గురించి తెలిసినా ఏ ఒక్క నిర్మాణంపై చర్యలు లేవని పేర్కొంటున్నారు. నిబంధనలకు వీరు దగ్ధంగా నిర్మాణాలు చేపట్టి అధికారులంతా మా వైపే ఉంటూ కాలనీ వాసులను చిన్నచూపు చూస్తున్నారని వాపోతున్నారు. అధికారులు నోటీసులు ఇవ్వకపోవడంతోనే ఇదంతా జరుగుతుంది అని అంటున్నారు. అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. తమ కష్టాలు తీర్చాలని రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే జీహెచ్ఎంసీ అధికారులు తమ జేబులు నింపుకునేందుకు తమ ఫిర్యాదులను అస్త్రంగా వాడుకుంటున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు తమ ఫిర్యాదులపై విచారణ జరిపి సంబంధిత సర్కిల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, తమ కాలనీలో అక్రమ నిర్మాణాలను, రోడ్డు కబ్జాలను, అదనపు అంతస్తుల నిర్మాణాలను ఆపి చట్టపరంగా మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు జరిగేలా చూడాలని కోరుతున్నారు. లేదంటే కాలనీలో అదే వాతావరణం నెలకొంటుందని స్థానికులు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. సీఎం హైదరాబాద్ లో భూముల రేట్లు పెరుగుతుండటంతో అధికారులు వాటిని ఆసరాగా చేసుకుని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల అక్రమార్కులు భూములను ఆక్రమించుకుంటుంటే అధికారులు చూసి చూనట్టు ఉంటున్నారు. అధికారులకు తెలిసి జరిగినా జరగకపోయినా వారి దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా అల్వాల్ జీహెచ్ఎంసీ సర్కిల్ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలు జరుగుతున్నాయని కాలనీ వాసులు రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసినా పట్టించుకొని వైనం కనబడుతుంది. ఎంహెచ్ఆర్ కాలనీ వాసులు అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు చేసిన ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అధికారులపై ఎంహెచ్ఆర్ కాలనీ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాలనీ వాసులు ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదులను అధికారులు అస్త్రాలుగా మార్చుకొని వసూళ్లకు పాల్పడుతున్నారు. కబ్జాదారులతో బేరాసారా ఆడుతున్న పరిస్థితి కనబడుతుంది. కాలనీ వాసులు అధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్న సంబంధిత సర్కిల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. శ్యామ్, ఈ చట్టానికి విరుద్ధంగా, ఈ నిబంధనలకు విరుద్ధంగా ఈ ఆక్రమణల్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అంటే అయితే చట్టాలు కావచ్చు, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే ఆక్రమణలు చేపడుతున్నారో వారిపైన అధికారులు కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించిన అధికారులు తప్పనిసరిగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కాకపోతే ఆ కాలనీ వాసులు రాతపూర్వకంగా రాసిచ్చినప్పటికీ కూడా వారిపైన చర్యలు తీసుకోకపోవడంతో కాలనీ వాసులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఏవైతే ఆక్రమణకు పాల్పడుతున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులే వారి దగ్గర నుండి డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళ ధనార్జన కోసం వారు అక్రమాలు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు మాత్రం అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కాలనీవాసులు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అవినీతి అధికారులు ఉన్నంత కాలం ఈ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఫిర్యాదుదారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వెంబడే స్పందించి అధికారులపైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కూడా ఈ కాలనీవాసులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ శ్యామ్.